సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్లో కీలక రివ్యూ నిర్వహించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అన్ని శాఖల సెక్రటరీలతో సమావేశం కానున్నారు. పథకాల అమలు, జిల్లాల వారీగా అధికారుల పనితీరుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. ప్రజాపాలన ఏర్పాటై 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకోనున్నారు. ఫ్రీ బస్, కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం పథకాలు ప్రజల్లోకి వెళ్లేలా చర్యలు చేపట్టాలని సూచించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రివ్యూకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, వాళ్ళ సాయంత్రం సెక్రటరియట్లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అధికారులతో నిర్వహిస్తున్నటువంటి సమావేశం ఇది మొదటి సమావేశం. ఇందులో మేజర్గా ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం ఎలాంటి ప్రజల కోసం ఎలాంటి పథకాలు అమలు చేసింది, తర్వాత ఆయా శాఖల వారీగా అధికారుల పనితీరు ఎలా ఉంది, సో ప్రభుత్వ ప్రయారిటీస్ ఎట్లా తీసుకున్నారు, సో ఆ శాఖల వారీగా చేసినటువంటి పనితీరు ఎట్లా ఉన్నది అనే దాని మీద ఇప్పటికే అధికారులంతా కూడా దాని మీద ఒక సమగ్రమైనటువంటి నివేదికను తయారు చేశారు. ఆ నివేదిక ఆధారంగా ఆయా శాఖల్లో ఉన్నటువంటి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేసి పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ 2 ఏళ్ల కాలంలో ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలకు సంబంధించి సన్నబియ్యం కానివ్వండి, తర్వాత మిగతా ఏదైతే మహిళలకు ఆర్టీసీ బస్సు సంబంధించి, తర్వాత 500లకు ఏదైతే ఉచిత విద్యుత్కు సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సంబంధించి, తర్వాత 500కే గ్యాస్ సిలిండర్, ఇట్లా వీటితో పాటు ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటి వరకు ఉన్నటువంటి మొదటి విడతలో మొత్తం 4.5 లక్షలు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు. కాబట్టి అందులో ఇప్పటి వరకు ఎన్ని పూర్తి అయ్యాయి, ఇంకా ఎన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది, ఇక వాటికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు విడుదల చేసినటువంటి నిధులెన్ని, ఇట్లా ఈ అన్నిటికి సంబంధించి అన్ని పథకాలకు సంబంధించిన దాంట్లో కూడా ఆయా శాఖల వారీగా అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక గ్రౌండ్ లెవెల్లో నిజమైనటువంటి అర్హులకు ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకము కూడా నిజమైనటువంటి అర్హులకు అందే విధంగా ఆయా శాఖల వారీగా అధికారులు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి, సో ఇప్పటి వరకు ఏ శాఖలో ఏ అధికారి ఎట్లాంటి చర్యలు తీసుకున్నారో ఆ శాఖల వారీగా ఇప్పటికొక ఈ 2 ఏళ్ల కాలంలో కూడా ఏమేం చేశారనే దాని మీద పూర్తి స్థాయిలో నివేదికల ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించి పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే నిన్ననే ప్రత్యేకంగా మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఈ 2 ఏళ్ల కాలానికి సంబంధించి ఇప్పటి వరకు చేసినటువంటి పాలన, తర్వాత ప్రజలకు అందించినటువంటి పథకాలు, తర్వాత ఈ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సాధించినటువంటి విజయం, ఈ అన్నిటి కోణాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులు కాకుండా ప్రత్యేకంగా మంత్రులతోనే సమావేశం నిర్వహించి ఇక నుంచి ఎట్లా ముందుకెళ్ళాలి, సో మంత్రులు కూడా ఎట్లాంటి ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తే మనం ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది, సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దాని మీద నిన్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రులకు సూచనలు చేశారు. ఈరోజు కూడా ప్రభుత్వ ప్రయారిటీస్ ఏమున్నాయి, ఈ 2 ఏళ్ల కాలంలో ఏమేం చేసింది, ఇక నుంచి కూడా ఏం చేయబోతుంది, ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రధాన అంశాలలో ఏమేమి కీలకమైనటువంటివి, అందులో అధికారులు తీసుకోవాల్సినటువంటి అంశాలలో ఎట్లాంటి దాంట్లో అలర్ట్గా ఉండాలి, జిల్లా స్థాయిలో అధికారులు ఎట్లా పనిచేస్తూ ఉన్నారు, గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాలకు సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు, వాటిని ఏమన్నా తప్పులు ఉంటే వాటిని రెక్టిఫై చేసుకుని ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఇవాళ సాయంత్రం జరిగే సమావేశంలో అధికారులను వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవడము, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వ ప్రయారిటీస్ ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది, ఏ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఇక నుంచి ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది అనే దాని మీద కూడా అధికారులకు పలు కీలకమైనటువంటి సూచనలు చేసే అవకాశం అయితే ఉంటుంది. శ్రవంతి.